వనపర్తి జిల్లా ఉద్యోగ సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మిత్రులకు ఉద్యమ నమస్సులు. మాదిగ ఉద్యోగుల సమైక్య కృష్ణమాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా మాదిగల సమస్యలపై ఉద్యమించిన విషయం మీ అందరికీ తెలుసు. వర్గీకరణ సాధనలో ఉద్యోగ సమైక్య క్రియాశీలక పాత్ర పోషించింది 30 సంవత్సరాల నుంచి. కృష్ణమాదిగ గారి నాయకత్వంలో వర్గీకరణ సాధించడం జరిగింది. ఇకపోతే ఉద్యోగులు మేము మా సమస్యలతో పాటుగా అన్ని వర్గాల ఉద్యోగుల సమస్యలను కూడా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలని చెప్పి మేము భావించుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంగా ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉద్యోగులు పడే బాధలు, ఇబ్బందులు, ఆ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా పిఆర్సీకి సంబంధించి, డిఏలకు సంబంధించి, పెండింగ్ బిల్లులకు సంబంధించి, ఇంకా అనేక రకాలైన సర్వీస్లో ఉన్న ఉద్యోగులు ఇవి రాక ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళే కాకుండా రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నిటిపైన మాదిగ ఉద్యోగుల సమైక్య పోరాటం చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనిలో ప్రధానంగా ఒక 10 అంశాలని మీ దృష్టికి తీసుకొచ్చి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెలియజేసి ఆ సమస్యల పరిష్కారం కోసం మా ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఉద్యోగులకి గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా పిఆర్సీ అనేది ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని ప్రకటిస్తారు. ఆ పిఆర్సీ అనేది మన ప్రైస్ ఇండెక్స్ ప్రకారంగా ఆ పిఆర్సీని ప్రకటిస్తుంటారు. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పిఆర్సీని ప్రకటించే దగ్గర కాలయాపన చేస్తున్నాయి. 40% ఫిట్మెంట్తో పిఆర్సీని వెంటనే ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే డిఏలు ఉంటాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రైస్ ఇండెక్స్ ప్రకారంగా ఉద్యోగులకి డియర్నెస్ అలవెన్స్ అని చెప్పి ఇస్తారు. ఆ డియర్నెస్ అలవెన్స్లు ఇంతకుముందు కాస్త అటు ఇటుగా 6 నెలలకు రాకపోయినా కనీసం ఒక 1 ఇయర్ లోపటో, ఒక 6-7 నెలల లోపటో ఈ డిఏని ఇచ్చేవాళ్ళు ఉద్యోగులకి. ఏరియర్స్ రూపంగా మళ్ళీ మిగిలిన బ్యాలెన్స్ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పటి వరకు 5 పెండింగ్ డిఏలు ఉన్నాయి. ఈ పెండింగ్ డిఏలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఉద్యోగులకు సంబంధించి ఏ బిల్లులు ఉన్నా అది మన ఇంక్రిమెంట్కి సంబంధించినవి కావచ్చు, అరియర్ బిల్లులు కావచ్చు, లేకపోతే 15 days సరెండర్ లీవ్స్ కావచ్చు, మెడికల్ బిల్లులు కావచ్చు, ఇంకా ఏ రకమైన ఇతర బిల్లులు ఏమున్నా కూడా అవి ఇవ్వటంలో ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయి. వాటిని వెంటనే వన్ టైం సెటిల్మెంట్తో అవి రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. తర్వాత ఈ ప్రతి ఎంప్లాయీకి రిటైర్ అయిన తర్వాత భవిష్య నిధి అనేది ఉంటుంది. దానికి సంబంధించి
సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి గతంలో ఉన్న ప్రభుత్వం ఉన్నత చదువుల కోసం ఆన్ డ్యూటీ అవకాశం కల్పించింది. ఈ ప్రభుత్వం కల్పించడంలో జాప్యం చేస్తుంది. దాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్లలో రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిలో అడిక్వసీ అనేది ఒకటి పెట్టారు. దాన్ని రద్దు చేసి అడిక్వసీని తొలగించి ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్లో రిజర్వేషను కల్పించాలి. వర్గీకరణ జరిగిన తర్వాత ఈ అడిక్వసీని రద్దు చేయకపోవటం వల్ల వర్గీకరణ సాధించుకొని కూడా మాకు ఉపయోగం లేకుండా పోతుంది. దీన్ని వెంటనే అడిక్వసీని రద్దు చేయాలి. తర్వాత ఈ మధ్యకాలంలో బదిలీలు ట్రాన్స్ఫర్స్ మీద బ్యాన్ని లిఫ్ట్ చేశారు. ఆ బ్యాన్ లిఫ్ట్ చేసిన పీరియడ్లో ప్రమోషన్లతో కూడిన పారదర్శకమైన బదిలీలు, ఆన్లైన్ బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పి మేము చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే అన్ని శాఖలలో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చాలా వేకెన్సీలు ఉన్నాయి. ఈ వేకెన్సీలని నింపట్లే. టీచర్ ఉద్యోగాల్లో ఉన్నాయి, అగ్రికల్చర్ దానిలో ఉన్నాయి, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నాయి. రకరకాల విభాగాల్లో ఉన్న వేకెన్సీలు ఏవైతే ఉంటాయో ఆ వేకెన్సీలని వెంటనే నియామకాలు చేపట్టాలి. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సర్వీస్ రూల్స్ నిబంధన అసలు పెట్టలే. చాలా డిపార్ట్మెంట్స్లో సీనియారిటీ లిస్ట్ని అసలు ఎగ్జిబిట్ చేయట్లే, సీనియారిటీ లిస్ట్ని ప్రకటించట్లే. సీనియారిటీ లిస్ట్ ప్రకటించకపోవటం వల్ల ఎవరు ప్రమోషన్కి అర్హులో ఎవరు అనర్హులో అనే విషయం తెలియట్లే. అందుకని మేము అన్ని డిపార్ట్మెంట్లలో సర్వీస్ రూల్స్ని వెంటనే రూపొందించాలి. తర్వాత సీనియారిటీ లిస్ట్ని ప్రతి డిపార్ట్మెంట్లో వెంటనే ప్రకటించాలి. గత ప్రభుత్వాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? ప్రజలకి ఫ్రీబీస్ ఇస్తున్నాయి. మరి ఉద్యోగులు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వీళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇవ్వాలి కదా. ఇవి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాం. వీటన్నిటి మీద భవిష్యత్తులో కృష్ణమాదిగ గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం. ఇవన్నీ కూడా సాధించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.